ఈ నెల 12వ తారీఖున శాసనసభ్యులు బడేటి చంటి గారిది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గత సంవత్సరంలోని మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంవత్సరం మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కంటికి సంబంధించిన ఏవైనా కానీ ఉంటే కనుక దానికి సంబంధించిన కంటి ఆపరేషన్లు కానీ లేకపోతే కళ్ళజోళ్ళు పడితే కళ్ళజోళ్ళు కానీ ఇవన్నీ చేయటం జరుగుతుంది ఇక్కడ. అలాగే జనరల్ ఫిజిషియన్ తోటి రకరకాల వ్యాధులకు సంబంధించిన వ్యాధులు కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఆశ్రమం హాస్పిటల్ డాక్టర్లతోటి ఈ మెగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ బ్యాంక్ కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ బడేటి అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా బ్లడ్ క్యాంపు నిర్వహించడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొని 12వ తారీఖున విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. వైద్య శిబిరం కంటిన్యూ చేయడానికి కోసం ప్రతి బుధవారం కూడా ఇక్కడ వైద్య శిబిరం కొనసాగుతుంది. అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు, తీసుకోవచ్చు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రం కంటి వైద్య శిబిరం మాత్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి బుధవారం మాత్రం వైద్య సేవలు అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి. మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అలాగే ఇక్కడ పవర్పేటలోని జాతర సందర్భంగా 12వ తారీఖున వాళ్ళు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి పుట్టినరోజు సందర్భంగా పదవిలో లేనప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అది ఆడంబరంగా కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదానాలు చేయటం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 12వ తారీఖున ఉదయం 10 గంటలకి బడేటి క్యాంపు కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపు కూడా ఆశ్రమం డాక్టర్స్ చేత జరుగుతుంది. తలాసిమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్కి సంబంధించిన డాక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా కూడా చేపించడానికి ఇక్కడ రంగం సిద్ధం చేశారు. మరి ఇవన్నీ కూడా దయవుంచి పార్టీ క్యాడర్ అందరూ కూడా కళ్ళజోళ్ళు కూడా ఉచితమే, అన్నీ కూడా టాబ్లెట్స్, మందులు, టానిక్లు అన్నీ కూడా ఉచితమే. అన్ని రకాల వ్యాధులకి కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్లు, కోఆప్షన్ సభ్యులు, కష్ట ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అందరూ కూడా బయట అభిమానులు అందరూ కూడా 12వ తారీఖు ఉదయం 10 గంటలకే క్యాంపు కార్యాలయంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. పౌరుపేటలో కూడా ఎంతో ఘనంగా జాతర చేయడం జరిగింది. వాళ్ళది 26వ తారీఖున ముగింపు చేసుకున్నారు, జనవరి 26. దాని సందర్భంగా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ఎన్వీతో భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం వినాయకుడి గుడి దగ్గర జరిగింది. మన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ 10ంటికి కేక్ కటింగు, పేద ప్రజలకి ఇచ్చే బళ్ళు, అలాగే కుట్టు మిషన్లు, రకరకాలుగా ఏలూరులో ఉన్న వృద్ధాశ్రమం, అనాథాశ్రమం అన్ని చోట్ల కూడా రమారమి ఒక 6 చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్ర పంపిణీలు అన్నీ కూడా జరుగుతున్నాయి. దయవుంచి అందరూ కూడా 12వ తారీఖు ఉదయం 10 గంటలకే క్యాంపు కార్యాలయం రావాల్సిందిగా కోరుతున్నాం.